హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజులలో షుగర్ అనేది చాలా మందిని బాధిస్తుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఎవరిని ఇడిచిపెడతలేడు. దాన్ని 180% మంది షుగర్ పేషెంట్లే తయారయ్యారండి. కాబట్టి అలాంటి షుగరు అనేది మనం చాలా వరకు అదుపులో పెట్టుకునే మందు అనేది ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి. ఇక చూడండి, ఇగో ఇది పొడపత్రి నేను స్వయంగా సేకరించినదే బాపత్తి, పిండి పట్టించిన బాపత్తి పొడపత్రి. ఇది జీలకర్ర అండి. మూడవది మెంతులు, నాలుగవది నల్ల నువ్వులు, ఐదవది వచ్చి అల్లనేరేడు గింజలు. ఇవి మీరు ఎంతనన్నా తీసుకోండి, సమపాలల్లో తీసుకోవాలి. 100 గ్రాములే కానీ, కేజీ కానీ, 2 కేజీలే కానీ తీసుకొని మొత్తం పౌడర్లు చేసి సమానంగా తీసుకున్నాక తర్వాత అన్ని మిక్సింగ్ చేసి ఈ విధంగా చేసుకోనండి. అన్ని మిక్సింగ్ చేస్తే ఈ విధమైన పౌడర్ అనేది తయారవుతుంది. చూడండి, ఈ విధమైన పౌడర్ తయారవుతుంది. తయారైనప్పుడు దీన్ని వాడే పరిమాణం ఎంత అంటే, ఇగో పెద్దవాళ్ళు అయితే ఈ చెంచా పౌడర్ తీసుకొని గింత ఈ ప్రమాణం తీసుకొని దీన్ని సాయంత్రం పూట ఒక గ్లాసులో నానబెట్టానండి. చూడండి, ఇలాంటి గ్లాసులో నానబెట్టుకోవాలి. ఇట్లా ఒక చెంచా వేసి దీనిలో కొన్ని నీళ్ళు పోసి ఇట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే తెల్లార వరకు మెత్తగా అవుతుంది. అది పేస్ట్ మాదిరిగా అవుతుంది అండి. ఇది పేస్ట్ మాదిరిగా అవుతుంది. దీన్ని తెల్లారి ముఖం కడుక్కున్నతోటే తాగాలి, లేదా చెంచా అందుకొని తినాలి. ఈ విధంగా తిన్నట్టు అయ్యేదంటే వాళ్ళకు షుగరు 500 ఉండని, 600 ఉండని, 180కి 160కి దిగుతుందండి. ఇన్సులిన్ ఇంజక్షన్లు వేసుకునే వాళ్ళు కూడా దీన్ని ఎంతోమంది వాడి మేలు పొందారండి. ఇన్సులిన్ ఇంజక్షన్ కూడా చాలా వరకు కంట్రోల్ చేసి ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్ అనేది మళ్ళీ పడకుండా ఈ మందు చేసిందండి. కాబట్టి మీరు ఇది చేసుకొని వాడుకోండి. ఇక మా దగ్గర చాలా మంది వస్తారు కదండి, వచ్చినప్పుడు చూడండి, ఒక్కొక్కరికి 120 గ్రాముల చొప్పున మేము ఇస్తామండి. ఒక్కొక్కరికి 120 గ్రాముల చొప్పున ఇస్తాం. చూడండి, ఇక 120 గ్రాముల చొప్పున ఇస్తాం. ఇది ఒక నెలకేనండి పౌడర్. మీరు ఒకవేళ షుగర్ తోటి పుండ్లు అయినా కూడా, చాలా మందికి షుగర్ తోటి పుండ్లు అయి మానప్పుడు ఏం చేస్తారంటే ఈ షుగర్ పుండ్లకు కూడా ఇదే మందు పనిచేస్తాయి. ఈ మందు ఒక 3 నెలలు కనుక వాడినట్టు ఏదంటే షుగర్ పుండ్లు అనేవి మటమాయమైతే షుగర్ అనేది నార్మల్కి వస్తుంది. మీరు మంచిగా 2 పూటల అన్నం తినవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతి పాటించినట్టు ఏదంటే మంచిగా ఉంటుంది. ఈ పద్ధతి ఏ విధంగా పాటించానంటే, పొద్దుగాల ఇది తాగినాక వెంటనే మీరు అన్నం తినండి, టిఫిన్ అన్న చేయండి. మధ్యాహ్నం మాత్రం మీకు నచ్చినంత అన్నం తినండి. సాయంత్రం పూట మాత్రం గోధుమ రొట్టెలు లేదా జొన్న రొట్టెలు మాత్రమే తినాలి. అన్నం తినద్దు సాయంత్రం పూట. కాబట్టి ఈ పద్ధతిలో మీరు పాటించుకున్నట్టు ఏదంటే షుగర్ అనేది మిమ్మల్ని ఏం చేయదు. మీ కిడ్నీలు కూడా నార్మల్గానే ఉంటాయి. మీ కిడ్నీలు కూడా ఎలాంటి డ్యామేజ్ అనేవి కావు. కొందరికి ఈ విధమైన ప్యాకెట్లు కూడా కట్టిస్తాం, కొందరికి డబ్బాలలో ఇస్తూ ఉంటామండి. కాబట్టి మీరు 1 కిలో పౌడర్ చేసుకున్నారనుకోండి, ఈ కిలో పౌడర్ చేసుకున్నారనుకోండి, మీ ఇంటి పాదికి మీ ఇంట్లో ఎంతమంది అన్న పేషెంట్లు ఉండని వాళ్ళకు ఒకవేళ దెబ్బన చిన్న వాళ్ళు వచ్చారండి, చిన్న వాళ్ళకు కూడా 10-15 సంవత్సరాలకు షుగర్ వచ్చింది అంటే వాళ్ళకి ఏం చేయాలంటే, వాళ్ళకు ఈ చెంచా అండి, ఇది ఐస్ క్రీమ్ చెంచా, చిన్న చెంచా, ఈ ప్రమాణం వేసుకొని ఇప్పుడు నేను చెప్పిన పద్ధతుల్ని పాటించాలి. లేదు మాకు నానబెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే మీరు డైరెక్ట్ ఇట్లా వేసుకొని తాగవచ్చు. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని తాగితే ఇంకా బెస్ట్. బాగా వేడిగా ఉండదు. గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ఇట్లా మిక్సింగ్ చేసుకొని ఈ విధంగా మిక్సింగ్ చేసుకొని తాగినట్టు ఏదంటే మీకు షుగర్ ఎంత షుగర్ ఉండని, 600 ఉండని, 500 ఉండని, మీరు ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకొని అది 180కి 160 దాకా వస్తుంటుంది అండి. మొత్తం నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఈ పౌడర్ షుగర్ తోటి పాటుగా మీకు బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది. బీపీ కొందరికి 180-200 పైన ఉన్న వాళ్ళు కూడా ఇదే పౌడరు బీపీ అనేది అదుపులోకి తీసుకొచ్చి బీపీ కూడా నార్మల్గా తీసుకొస్తుంది. అంటే మీకు షుగర్కు పనిచేస్తుంది, బీపీ నార్మల్గా తీసుకొస్తుంది. అంటే బీపీ ఉన్న వాళ్ళకు పనిచేస్తుంది, అతిమూత్ర వ్యాధి కూడా పనిచేస్తుంది. అతిమూత్ర వ్యాధి అంటే కొంతమంది నైట్ పూట 4-5 సార్లు మూత్రానికి లేస్తుంటారు. అంటే షుగర్ తోటి లేస్తారు, మామూలుగా అతిమూత్ర వ్యాధితోటి కూడా. ఈ 2 వ్యాధులు కూడా ఇదే పౌడర్ తోటి కంట్రోల్ అవుతాయండి. ఈ పౌడర్ తోటే అతిమూత్ర వ్యాధి తక్కువ అవుతుంది, షుగర్ తోటి వచ్చే మూత్రం కూడా తక్కువ అవుతుంది. ఈ మీరు 5-6 సార్లు లేచే వరకు మూత్రంలో ప్రోటీన్ అనేది పోయి చాలా వరకు వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ వీక్నెస్ స్థానం కూడా ఇది మళ్ళీ భర్తీ అనేది చేస్తా అంటే మళ్ళీ నార్మల్కు తీసుకొస్తుంది. కాబట్టి అతిమూత్ర వ్యాధి ఉన్న వాళ్ళు కూడా మంచిగా
దీన్ని వేసుకున్నట్టు అయ్యేదంటే నైట్ పూట అన్ని సార్లు లేవరు. ఇప్పుడు 5-6 సార్లు లేచేటోళ్ళు ఒక్కసారి లేస్తారు. అంటే మీకు అలా లేవడం వల్ల కూడా మీరు చాలా వరకు నిద్ర అనేది పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అలా పోగొట్టుకోకుండా కూడా ఈ మందు అనేది మీకు చాలా వరకు సేవ్ చేస్తుంది. షుగర్ లోపల ఇంకొక మందు కూడా నెంబర్ 1 అయిన మందు చెప్తా చూడండి. ఇదే గాడిద గడపటాకు. ఈ విధంగా ఉంటుందండి. కాయలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. గాడిద గడపటాకు కాయలు, ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయండి. మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. చేన్ల పండు దొరుకుతుందండి. ఈ గాడిద గడపటాకు తీసుకొని ఇది ఒక 100 గ్రాములు అనుకోండి. ఈ జీలకర్ర 100 గ్రాములు తీసుకోవాలి. జీలకర్ర 100 గ్రాములు, ఇది 100 గ్రాములు. ఇవి రెండు మిక్సింగ్ చేస్తే ఈ విధమైన పౌడర్ తయారవుతుందండి. మీకు 500 షుగర్ ఉండని, 600 ఉండని, ఇది వెంటనే నార్మల్ తీసుకొస్తుంది. అంటే దీన్ని నెలల తరబడి వాడవలసిన పని లేదు. ఒక వారం రోజులు వాడితే నార్మల్గానే వస్తాయి. తర్వాత మళ్ళీ ఒక వారం తప్పించి మళ్ళీ ఒక వారం వాడాలి. ఈ విధంగా దీన్ని కూడా ఒక 3 నెలలు వాడవలసి ఉంటుంది. గింత ఇది బాగా అవసరం లేదు. గింత వేసుకున్నట్టు అయితే సరిపోతుంది. 3 నెలల్లో వారం విడిచి వారం, వారం విడిచి వారం, ఈ విధంగా ఈ పద్ధతిలో దీన్ని పాటించాలి. ఇది 100 గ్రాములు అయితే సరిపోతుందండి. ఈ 100 గ్రాముల పౌడర్ అయితే మీకు 2 నెలల దాకా వస్తుంది. ఒక 100 గ్రాముల పౌడర్ 2 నెలల దాకా వస్తుంది. మీరు సీరియల్గా వాడాల్సిన పని లేదు. ఒక వారం రోజులు వాడిరా మళ్ళీ వారం రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఈ షుగర్ ఈ మందులతోటి పాటుగా మేము మళ్ళీ మందులు వేసుకోవచ్చునా అంటే మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు వేసుకునే మెడిసిన్ అయితే ఏదైతే ఉందో షుగర్ మెడిసిన్, ఆ మెడిసిన్ వేసుకోవచ్చునా అని మీకు డౌట్ కలగవచ్చు. వేసుకోండి. అంటే ఎన్ని రోజులు వేసుకుంటారు? ఫస్ట్ ఇవాళ ఈ మందు వాడిరు అనుకోండి. ఈ మందు వాడినప్పుడు ఏం చేస్తారు కదా అంటే 4-5 రోజులు సీరియల్గా వేసుకోండి. తర్వాత 3 రోజులకు ఒకటి, తర్వాత 4 రోజులకు ఒకటి, ఈ విధంగా నెల వరకు మొత్తం గోళీలు అనేవి బంద్ పెట్టండి. ఫస్ట్ 2 రోజులకు ఒకటి, 3 రోజులకు ఒకటి, తర్వాత 5 రోజులకు ఒకటి వేసుకున్న తర్వాత నెల వచ్చేసరికి ఈ మెడిసిన్ అయితే వాడతారు కదా, మొత్తం మీ మెడిసినే బంద్ చేయండి. అంటే షుగర్ గోళీలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రైవేట్వి కానీ ఏవే కానీ ఆ గోళీలు మొత్తం మానేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు తేడా అనేది మీ బాడీ లోపల మీకే తెలిసిపోతుంది. మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు రిజల్ట్ బయటపడతాయి. కాబట్టి ఆ రిజల్ట్ ప్రకారంగా మీరు మెదలినట్టు అయ్యేదంటే మీకు ఆ గోళీలతోటి అవసరం లేకుండా పోతుంది. ఈ విధంగా మీరు ఈ మందును 4 నెలలు వాడాల్సి ఉంటుందండి. 4 నెలలు వాడితే మీకు షుగర్ అనేది మీకు అదుపులోకి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు వాడుకోవాలని అనుకుంటే వాడుకోండి. ఎప్పుడన్నా ఎక్కువ అయితే, లేదు అంటే మీరు ఫుడ్ తోటి కంట్రోల్ చేసుకుంటా అంటే ఇక మీకు షుగర్ సమస్య అనేది ఉండదు. ఫుడ్ తోటి కంట్రోల్ చేసుకోవాలి. ఫుడ్ తోటి ఎలా కంట్రోల్ చేసుకున్నా ఆల్రెడీ మీకు డాక్టర్లు ఇంతకుముందు చెప్పే ఉంటారు. ఎలాంటి తీపి వస్తువులు అనేవి తినద్దు, అన్నం నైట్ పూట ఎక్కువ బాగా తినద్దు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ విధంగా మీరు ఆ పద్ధతులు పాటించినట్టు ఏదంటే షుగర్ నార్మల్ ఉండంటే జొన్న రొట్టె ఎక్కువ తినాలి. జొన్న గడక కానీ, జొన్న జావ కానీ, రాగి అంబలి కానీ, రాగి జావ కానీ అవి తినుకుంటూ ఉన్నట్టు ఏదంటే మీకు షుగర్ అనేది నార్మల్ ఉంటుంది. ఇప్పుడు ఈ మెడిసిన్ వచ్చేసి మీకు ఎటువంటి షుగర్ కానీ తక్కువ చేస్తుంది. గోళీలు కూడా మీరు నెల రోజులలో బంద్ చేయాల్సి ఉంటుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా మీకు నెల రోజులలో కంప్లీట్గా మీరు మానుకోవాల్సి ఉంటుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా చాలా మంది ఏళ్ళ తరబడి వేసుకుంటారు. అది కూడా ఈ మందుతోటే, ఈ సంపూర్ణమైన మందుతోటే మీకు ఇన్సులిన్ స్టేజ్ కూడా నార్మల్కి వస్తుంది. నార్మల్కి వచ్చినప్పుడు మీరు ఇన్సులిన్ ఇంజెక్షన్ తోటి మీకు ఇక పని అనేది ఉండదు. కాబట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్ మానుకుంటే మీకు శరీరంలో ఎంతో మేలు జరుగుతుంది. ఆ ఇన్సులిన్ స్థాయి అనేది బాగా ఇది ఉత్పత్తి చేస్తుంది. ఈ మందు ఇన్సులిన్ స్థాయి శరీరంలో బాగా ఉత్పత్తి చేస్తుంది. మనం ఇన్సులిన్ మన శరీరంలో ఉత్పత్తి కాకనే మనం ఇన్సులిన్ ఇంజెక్షన్ అనేది వేసుకుంటాం. కాబట్టి మీరు ఇన్సులిన్ ఇంజెక్షన్ అయితే ఎవరైతే వేసుకున్నారో మొట్టమొదట ఈ మందు అయితే, ఈ మెడిసిన్ అయితే తయారు చేసుకొని వాడుకోండి. వాడుకున్నట్టు ఏదంటే మీకు ఆ ఇన్సులిన్ వేసుకునే అవకాశం ఉండదు. గోళీలు వేసుకుంటే కూడా ఇవి వాడుకున్నట్టు ఏదంటే నెల రోజులలో మీరు గోళీలు బంద్ చేయాల్సి ఉంటుంది. మీ శరీరంలో మీకే మార్పు అనేది కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. మీరు మంచి ఆరోగ్యం పొందండి. ఇక వచ్చేసి ఈ గాడిద గడప అనేది ప్రతి గ్రామాల్లో దొరుకుతుంది. ఇది ఒక్కటే ఏకమూలిక జీలకర్ర. కాబట్టి మీకు ఇవన్నీ దొరికాయి అన్నోళ్ళు మాత్రం ఈ రెండింటితో తయారు చేసుకొని వాడుకోండి. కాకపోతే ఏంటంటే ఇది రెగ్యులర్గా వాడే మందు అయితే కాదు. ఒక వారం రోజులు వాడారంటే వారం రోజులు పక్కకు పెట్టాల్సి ఉంటుంది. దీంతో కూడా 500 ఉన్నా 600 ఉన్నా నార్మల్ తీసుకొస్తుంది. కాబట్టి ఈ 2 రకాల పద్ధతుల మీరు ఏదైనా తయారు చేసుకోండి. మీకు అన్ని రకాల సమస్యలు, షుగర్ తోటి వచ్చే సమస్యలు కానీ, బీపీ తోటి వచ్చే సమస్యలు కానీ, షుగర్ తోటి వచ్చిన పుండ్లు కానీ అన్నీ మాయమైపోతాయి. షుగర్ పుండ్లు కొంతమందికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా మానేయి. ఈ మందుతోటి మాత్రం చాలా మందికి మేము మానిపించినాం. కాబట్టి మీరు ఒక 4 నెలలు అంటే 120 గ్రాములు
ఒక అరకిలో పౌడర్ మీరు తయారు చేసుకున్నారనుకో 4 నెలలు వస్తుంది. మన 4 నెలల్లో మీకు ఎంత మేలు అంటే అంత మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు అందరికి నచ్చినట్టు ఏదంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి.